సతీదేవి మరియు దక్షయజ్ఞం కథ. సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె. దక్షుడు ఎల్లప్పుడూ శివుడిపై ద్వేషం పెంచుకున్నాడు. అయినప్పటికీ అతని కుమార్తె శివుడిని వివాహం చేసుకుంది. దక్షుడు నిర్వహించిన గొప్ప యజ్ఞంలో అతను సతీ మరియు శివుడిని తప్ప అన్ని దేవతలను ఆహ్వానించాడు. తన తండ్రి శివుడిని అవమానించడాన్ని భరించలేక సతీదేవి యజ్ఞస్థలంలో ఆత్మాహుతి చేసుకుంది. ఈ భయంకరమైన వార్త విన్న శివుడు తీవ్రమైన కోపంతో తన జటాజూటం జడలు కట్టిన జుట్టు నుండి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరికాడు. ఆ తరువాత శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుని భయంకరమైన తాండవం శివతాండవం చేశాడు. సృష్టిని రక్షించడానికి విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 శక్తిపీఠాలుగా ముక్కలు చేశాడు. ఈ త్యాగం యొక్క రూపం సతి వియోగ దుఃఖం కారణంగా శివుడిని లోతైన ధ్యానంలోకి దారితీసింది. పార్వతీ తపస్సు మరియు శివపార్వతుల వివాహం. శివుడు ప్రపంచ వ్యవహారాలను త్యజించి వైరాగ్యంలో ఉండగా తారకాసురుడు లోకాలను హింసిస్తున్నాడు. శివుడికి పుట్టిన కుమారుడు మాత్రమే ఆ రాక్షసుడిని సంహరించగలడని దేవతలు తెలుసుకున్నారు. సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా పునర్జన్మించి శివుడిని తిరిగి గృహస్థాశ్రమానికి తీసుకురావడానికి ప్రయత్నించింది. దేవతల ప్రేరణతో కామదేవుడు మన్మధుడు శివుడిపై ప్రేమ బాణాన్ని వేసి ఆయన వైరాగ్యాన్ని భంగపరచడానికి ప్రయత్నించాడు. కోపించిన శివుడు తన 3వ కన్ను నుండి వెలువడిన అగ్నితో మన్మధుడిని దహనం చేశాడు. అయితే అతన్ని శపించిన తర్వాత ఆయన మన్మధుడిని ఆశీర్వదించాడు కూడా. శివుడి ప్రేమను గెలవడానికి పార్వతి తీవ్రమైన తపస్సు చేసింది మరియు తన భక్తిని నిరూపించుకుంది. ఈ తపస్సు కారణంగా శివుడు వైరాగ్యాన్ని వదిలి పార్వతిని అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. శివుడు వైరాగ్యం నుండి గృహస్థాశ్రమానికి తిరిగి రావడం ప్రపంచ రక్షణ కోసం యోగా మరియు భోగల మధ్య సమతుల్యత యొక్క అవసరాన్ని సూచిస్తుంది. కుమారస్వామి జననం మరియు త్రిపుర దహనం. శివ పార్వతుల వివాహం తర్వాత దేవతల సైన్యాధిపతి అయిన కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు జన్మించాడు. ఈ సంహిత కుమారస్వామి బాల్య క్రీడలు పెంపకం మరియు దేవతల సైన్యాధిపతిగా అతని పట్టాభిషేకం గురించి వివరంగా వివరిస్తుంది. కార్తికేయుడు శక్తివంతమైన తారకాసురుడిని మరియు అతని అనుచరులైన బాణాసురుడు మరియు ప్రలంబుడిని సంహరించి దేవతలకు విజయాన్ని తెచ్చిపెట్టాడు.